ఇక్కడ ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. కాలం మారుతుంది, దాంతోపాటు మనం కూడా మారాలి, లేకపోతే కనుమరుగు అయిపోతాం. ఈరోజు స్పెషల్ ఫోర్స్ పిలిచినారు ఇక్కడ. నీకు అంత సీన్ లేదు. వాళ్ళకు కూరల గురించి కొనుక్కుంటారు కాబట్టి అది అడలు బదులు పెట్టే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గారిని వేదిక ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అధ్యక్షత వహించవాలి. 1,78,00,000 ఈ మన నంద్యాల కాన్స్టిట్యున్సీకి ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేస్తున్నటువంటి ఒక్కసారి అనుకుని సూక్ష్మ పోషకాలు కూడా రైతులకు అందాలి. 100% మొత్తం ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్ని రీసర్వేలు ల్యాండ్ డిస్ప్యూట్స్ వాళ్ళు ఆక్రమించుకున్నారు, వీళ్ళు ఆక్రమించుకున్నారు. అంతవరకు భూమి కానీ కొట్టాలు కానీ ఎటువంటి వాళ్ళైనా మనకు అర్హులైన వారు చంద్రబాబు జై ఫారూక్ సార్, జై ఫారూక్ చంద్రబాబు, జై చంద్రబాబు. బాబు రైట్ तो मैंने मेरी जिंदगी में 1.37 కోట్ల రూపాయల చెక్కుని మెగా చెక్కుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తున్న దృశ్యాన్ని వీక్షిస్తున్నాం. గట్టిగా మనందరూ కరతాళ ధ్వనులతో ఆయనకి ధన్యవాదాలు తెలియజేద్దాం. शरण्ये दामोदर वरद गोविंद कैलासपति महाराज की नमस्करोमि. ओं सद्योजात वामदेव अघोर तत्पुरुष ईशान पंचमकरुद्राय नमः నీరాజనం సమర్పయామి. ఈ మాసమంతా కూడా ఈ ఆకాశ దీపంలో దామోదరుడు మృత్యుంజయుడు ఉంటాడు అని ప్రతీతి. కాబట్టి ఇద్దరిని ఆరాధన చేసి దీపారాధన చేయాలి ప్రతిరోజు అని చెప్తూ ఉంటారు. దామోదరుడు అంటే విష్ణుమూర్తి, అలాగే మృత్యుంజయుడు అంటే పరమేశ్వరుడు. అంటే శివకేశవులకు భేదము లేదు అని చెప్పినట్టు చెప్తారన్నమాట. ఈ మాసంలో ఇద్దరిని కూడా ఆరాధన చేయడం వల్ల విశేష ఫలితాలు వస్తాయి అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు ఆకాశ దీపం పూజ పూర్తి అయిపోయింది. స్వామివారికి దీపానికి మనం అమ్మవారిని వెంట తీసుకొని ఆకాశగమనం చేస్తూ ఉంటాడు. ఎక్కడైతే మేఖలములు అంటే ధ్వజస్తంభం ఉంటుందో, శిఖరం ఉంటుందో, ఎక్కడైతే దీపారాధన ఉంటుందో అక్కడ మాత్రమే భగవంతుడు లోపల ప్రవేశిస్తాడు. కాబట్టి ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం మనకు కలగాలని చెప్పేసి సదా ప్రార్థన చేద్దాం. దీపారాధన ధ్వజస్తంభంపైకి తీసుకెళ్దాం. అడైన యథాశక్తి ఆకాశ దీప పూజను సుప్రీత వరదా భవంతి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః
దామోదర వరద గోవింద పాల్గొనండి. వారు దర్శించి వారి ప్రసాదాన్ని స్వీకరించి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉంది కదా, ఐడియా? పోలీస్ ఫ్రీ కాల్ తెలుసా మీకు? మీకు ఎమర్జెన్సీలో పోలీస్ ఏ కాల్ చేయాలి? 100 కాకుండా ఇప్పుడు 112. వెరీ గుడ్. ఏమై 112 చెప్పింది. ఒకసారి క్లాస్ పెట్టా. ఇప్పుడు ప్రస్తుతము 100 ఇందులో 112 కాల్. 112 కాల్. ఇది ఎమర్జెన్సీ. ఒకటి మీకు ఆల్రెడీ స్కూల్లో గుడ్ అండ్ ప్యాటేజ్ చెప్పారా? మీ గుడ్ అండ్ ప్యాటేజ్ లో ఎవరైనా మీ బాబాయ్ కావచ్చు, మీ ముసలి ఎవరైనా తాతలు కావచ్చు, బావలు కావచ్చు, మామూలు కావచ్చు, ఎక్కడైనా కానీ మీ ఎక్కడ ఇంటిగా కానీ ఎక్కడ ఫంక్షన్ లో కానీ బ్యాడ్ టచ్ చేశారంటే మీరు ఎమ్మడి మీ టీచర్లు కానీ మీ తల్లిదండ్రులు కానీ ఖచ్చితంగా తెలిపాలి. అట్లా తెలియకుండా అది మీరు మనసులో పెట్టుకుని భయపడినాకో వాడు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని విపరీతంగా వేధిస్తాడు కదా. మీకు మీ అమ్మ నాన్న నమ్మరు, మీకు భయం అయితే మీ టీచర్లు చెప్పండి, మీ టీచర్లు మాకు చెప్తారు. లేదు 112 కాల్ ఫోన్ చేయండి, లేదా శక్తి యాప్ ఉండేది, శక్తి యాప్ ఎక్కించుకోండి, దాంట్లో కాల్ చేయండి. మీరు ఎక్కడైనా ఒంటరిగా ఇప్పుడు వస్తుంటారు, ఈ వీకే రావాలి హాస్టల్కు, బస్సు మిస్ అయ్యే, ఆటో మిస్ అయ్యో, లేట్ అయ్యేది బస్ స్టాండ్ లో, మీరు ఒంటరిగా భయపడాల్సిన అవసరం లేదు. మీ కొరకు మా శక్తి యాప్ లో 1 స్టాప్ సెంటర్ ఉంది. 1 స్టాప్ సెంటర్ లో ఎనీ టైం నిరంతరంగా పనిచేస్తుండేది. అంతా లేడీ పోలీసు ఉంటారు, లేడీ అంగన్వాడీ టీచర్లు ఉంటారు, సూపర్వైజర్ ఉంటుంది. మీకు ఒక వెహికల్ జీవితాలకి ఉచితంగా సేవ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇక్కడే కాదు అన్ని చోట్ల. హ్యాట్స్ ఆఫ్ సార్ దానికి. మా అన్నయ్య అటసిమ బాలకృష్ణ గారి వాళ్ళు నిజంగా ఈరోజు వచ్చి ఇలాగ ఒక బ్లడ్ బ్యాంక్, ఒక బ్లడ్ క్యాంపు ఇలా స్టార్ట్ చేసి తలసేమియా పేషెంట్స్ కోసం చేస్తున్నారంటే రియల్గా హ్యాట్స్ ఆఫ్ అన్న. పేరున గాడ్ బ్లెస్ యూ అన్న. అందుకే నిజంగా ఇలాంటి కార్యక్రమాలు మీలాంటి వాళ్ళు బాలయ్య అన్న వెనకాల ఉండి చేస్తున్నందుకే ఈ రోజు ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా జై బాలయ్య అంటారు. అండ్ తమ్ముడు మోక్షాజ్ఞ పేరు మీద మీరు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి ముందుకెళ్తున్నారు. బాబుకి, మీకు, ప్రతి ఒక్కరికి, మీకు, మీ కుటుంబాలకి, మీ పిల్లలకి ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అండ్ ఈరోజు పిల్లల్ని చూశాక మా వైఫ్ చెప్పినట్టు చాలా బరువుగా ఉంది మనసు. అంత చిన్నారి వయసులో, ఆడుకునే వయసులో, ఫ్రీగా తిరిగే వయసులో, ఏమీ తెలియని వయసులో ఒక పెద్దలు తప్పని చెప్పను. అంటే నాకు కూడా దీని గురించి తెలియదు. ఈరోజు వచ్చి అవేర్నెస్ తెలిస్తే గానీ, మొన్న వచ్చి అన్న చెప్తే ఇది జరుగుతుంది, ఎస్పెషల్లీ రాయలసీమలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తలసేమియా మీద కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ దీనికి చాలా బ్లడ్ అవసరం ఉంది అని చెప్తుంటే అప్పుడు దాని గురించి రీసెర్చ్ చేసాం, తెలుసుకొని చాలా బాధ వేస్తుంది అనమాట. అండ్ చిన్న పిల్లలు 15 రోజులకు ఒకసారి బ్లడ్ ఇవ్వడం అంటే అది మాటలు కాదు. అండ్ ఎంతో మంది పిల్లలకి బ్లడ్ అందక కాలం చెందుతున్నారు. అది చాలా మనసు కష్టమైన విషయం. ఇందులో ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇలాగ రెడ్ క్రాస్ అంటూ చాలా హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. పేరెంట్స్, తల్లిదండ్రులకి ఇద్దరికి తలసేమియా ఉంటే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి పిల్లలకి. అదే ఒకరికి ఉండి ఒకరికి లేకపోతే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. సో అన్ని డెసిషన్స్ కేర్ఫుల్ గా మన హెల్త్, ఆరోగ్యం టెస్ట్ చేసుకుని ఫ్యూచర్ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అండ్ తలసేమియా ఉన్నంత మాత్రాన పిల్లలకి అనకూడదని కాదు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు అన్ని టెస్టులు చేయాలి, దానికంటూ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ టెస్టులు చేపిస్తే బిడ్డ పుట్టేటప్పటికి కొన్ని మెడికేషన్ కడుపులో ఉన్నప్పుడే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే పుట్టిన తర్వాత కొంచెం ఈజీ అవుతుంది వాళ్ళకి. సో దయచేసి ప్రతి ఒక్కరూ, ఇది విన్న వాళ్ళు ప్రతి ఒక్కరు దీని గురించి తెలియపరచండి. వీళ్ళకి ఎప్పుడు కష్టం రాకుండా మేము తోడుంటాము, మా వంతు సాయం మేము చేస్తామని మాటిస్తున్నాము.
ఇక్కడే కాదు, రాయలసీమలో ఇక్కడ కర్నూలు నుంచి మొదలుపెట్టి అనంతపూర్ నుంచి తిరుపతి వరకు ప్రతి ఒక్కటి క్యాష్ తీసుకుని అందరూ రావాలి. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి ఊర్లో ఇది విన్న ప్రతి ఒక్కరూ థాలసీమియా అనే ఒక డిసీజ్ ని గుర్తించి దీనికి హెల్ప్ చేస్తారని కోరుతున్నాను. అందరూ ముందుకొచ్చి, ముఖ్యంగా అందరూ, ఇది పిల్లల కోసం అందరూ ముందుకొచ్చి రక్తదానం చేయండి. అది అది ఆ పుణ్యం ఎన్ని జన్మలెత్తినా అది మిమ్మల్ని వదలదు. సో పిల్లల్ని కాపాడండి. ఈ రోజు నేను అందుకే వచ్చి ఈ రోజు నేను సొంతంగా దీని అవేర్నెస్ రావాలి. నేను సమావేశానికి అధ్యక్షుడికి నమస్కారం. అట్లాగే చేసినటువంటి అధికారులు అందరికీ కూడా నమస్కారం. అలాగే మనకి జన్ము ఈ 3 పంటల సంబంధించినటువంటి విత్తనాలని దానికి ముందుగానే రైతు సోదరులకు అందించి మరి ఆ పంటలు విత్తి మరి ఉపయోగపడేటువంటి సూక్ష్మ వాడకాన్ని తగ్గించడానికి వెసులుబాటు కలుగజేస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం భూమి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించేటువంటి దీనిలో భాగంగా ఈ పచ్చిరొట్ట విత్తనాలని సబ్సిడీ మీద సప్లై చేస్తూ ఉన్నారు. మన జిల్లాలో ఈ సమావేశంలో మనము కేంద్ర ప్రభుత్వం అన్ని శాఖల ద్వారా అమలు చేస్తున్న అనేక పథకాల గురించి చర్చించడం జరుగుతుంది. ఆ పథకం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, మన జిల్లాలో ఏ విధంగా ఈ పథకం అమలు జరుగుతుంది, ఇంకా ఏమన్నా మనకి సపోర్ట్ కావాల్సింది ఉందా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అన్న విషయం ఇక్కడ జిల్లా అధికారులు రివ్యూలో తెలియజేస్తే, ఫర్దర్ ఎనీ సపోర్ట్ లేదంటే ఎనీ క్లారిఫికేషన్ ఏమన్నా ఏమి ఇచ్చినా కూడా గౌరవ ఎంపీ మ్యామ్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్కి తీసుకువెళ్ళి మన జిల్లాకి ఎంత సపోర్ట్ అవసరమో అంతవరకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే హౌస్ హోల్డ్స్ మన జిల్లాలో ఉండొచ్చు. సో అడిషనల్ టార్గెట్ ఎక్కడన్నా మనకు అవసరం ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ పిఎం జన్మన్ ఫస్ట్ ఫేజ్ లో మనకు 527 హౌసెస్ వచ్చినాయి. అవన్నీ మనం కన్స్ట్రక్షన్ టేకప్ చేస్తూ ఉన్నాం. అక్కడ అడిషనల్ సపోర్ట్ హౌసింగ్ మనకు అవసరం. అటువంటివి కూడా మామ్ దృష్టికి తీసుకురావాలి. ఎక్కడైనా అడిషనల్ టార్గెట్ అవసరం ఉన్నా కూడా వెంటనే మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎస్కలేట్ చేయడానికి అవుతుంది. ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో చేస్తున్న అభివృద్ధిని అధికారులు వివరించాలి. సుమారుగా మనం 82 కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ని ఈరోజు చర్చించబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి అధికారి పిలిచిన వెంటనే స్కీమ్ ఏంటి, స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, 2-3 లైన్స్ లో ఆబ్జెక్టివ్ గురించి ఖచ్చితంగా తెలియజేయాలి. ఎందుకంటే ఇది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలి ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్. తర్వాత ఆ ప్రోగ్రెస్ మన జిల్లాలో ఏ విధంగా ఉంది అన్నది తెలియజేస్తూ ఫర్దర్ సపోర్ట్ ఏమి అవసరం తెలియజేయండి. గౌరవ ఎంపీ మాము తర్వాత చైర్పర్సన్
గారికి మన టిటి శ్రీనివాసులు గారికి శ్రీరాములు గారికి ఇక్కడికి వచ్చేసిన శ్రేయోభిలాసులు మిత్రులు పెద్దలు పత్రికా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలకు నా శుభాశిస్సులు. ముఖ్యంగా ఈరోజు మన గ్రంథాలయ వార్షికోత్సవాలు దాదాపు వారం రోజులు ఇక్కడ జరిగాయి. ఈ వారం రోజులలో రోజు ఒక కార్యక్రమం ప్రకారం జరుపుతూ వస్తున్నారు మన అధికారి గారు. చాలా సంతోషకరమైన విషయము. మీకు గ్రంథాలయం అంటే ఫస్ట్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పిల్లలకు ముఖ్యంగా గ్రంథాలయము అంటే అర్థమేమి, పుస్తకము, ఆలయము అంటే మనం ప్రార్థన చేసేది ఏదైనా కావచ్చు, దాని పేరే గ్రంథాలయము. అంటే దాన్ని అంత పవిత్రమైన స్థలం ఇది. దీనిని మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడనే మొదట్లోనే ఫస్ట్లోనే అంటే దాదాపు ఇక్కడ చాలా మంది తిరగకపోయిండొచ్చు, పుట్టకపోయిండొచ్చు. కానీ ఆ రోజు ఇంట్రెస్ట్ లో గ్రంథాలయం ఉండేది, లైబ్రరీ మామూలు ఇంగ్లీష్ లో. ఆ గ్రంథాలయానికి రావాలంటే రికమెండేషన్ కావాలా, ఏదైనా పుస్తకాలు చందమామ, బాలమిత్ర ఇలాంటి పుస్తకాలు ఎన్నో చదువుకోవాలని కూడా చాలా రికమెండేషన్ కావాలా. అంత బిజీగా ఉండేది గ్రంథాలయం. ఎప్పుడెప్పుడు తెలుస్తారా గ్రంథాలయం అని చెప్పేసి. కానీ కాలక్రమేణా నేను సమాజంలో ఏమైపోతుందంటే టెక్నాలజీ రావు. ఇప్పుడు అసలు మనం చదవడమే మానేసి కేవలము ఈ గూగుల్, ఏఐ ఇంకా ఇట్లా రకరకాల దాని మీద మనం ఆధారపడుతున్నాము. ఎందుకంటే చదవడం వలన ఏమి ప్రయోజనమో, ఈ టెక్నాలజీ వల్ల ఏమి ప్రయోజనం అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, చదవడం అనేది మన మెదడును చురుకుదనం చేస్తుంది. మనకి ఏదైనా కానీ ఇప్పుడు ఒకసారి మనము ఒక పుస్తకాన్ని కానీ మనం కానీ బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత అంటే మనకు 20 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా మెదడు మాత్రం పనిచేస్తుంటే ఖచ్చితంగా మనం ఆ రోజు ఏం చదువుకున్నామో అది చెప్పే విషయం మనకు తెలుస్తుంది. అదే మనం టెక్నాలజీ మీద ఆధారపడినామంటే మనకు సోమరితనం వస్తుంది, మెదడు చురుకుతనం తగ్గిపోతుంది. మనకి ఎప్పుడైనా ఏదైనా వస్తే మనకు ఒక సెల్ ఉంది కదా, కొట్టి చూడొచ్చు కదా అనే ఉద్దేశంతో మనం చదవడం కూడా మంచిగా. కానీ ఈ సెల్ ఎప్పుడు మన చేతిలో ఉంటుందని కానీ ఒక్కోసారి మనకు అది మిస్ కావచ్చు, కానీ ఒకసారి నెట్టు రాకపోవచ్చు, కానీ సమాచారం కూడా నెట్టుగా వస్తుందని కూడా చెప్పలేము. కానీ అదే మనం బాగా చదువుకుంటే ఖచ్చితంగా మనం చూస్తున్న పాతకాలంలో పెద్ద పెద్దలు వేదికల మీద చెప్తే రామాయణం భారతం కూడా చదువురాకపోయినా రామాయణం భారతం కూడా కంఠస్థం ఉండేది మనసులో. అంటే వాళ్ళ మెదడు చుట్టూ ఎంత ఉండేదో మీరు ఒక్కసారి ఆలోచించండి. అదే ఇప్పుడు మనం టెక్నాలజీ వాళ్ళను చూస్తున్నాం. ఈ కంప్యూటర్ లో ముందర కూర్చొని 58వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మధుశేఖర్ కర్ణగీత ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ప్రజాసేవకులు జగదాత బీసీ రాజారెడ్డి గారికి, అలాగే వేదికల పెద్దలకు, ఇక్కడికి చేసేటువంటి మిత్రులకు, విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈ వారోత్సవాలలో ఈరోజు చివరి ఘట్టం. ఈ 5-6 రోజులు చెస్ పోటీలు అయితేనేమి, కబలకు సన్మానాలు అయితేనేమి, ఎన్నో ప్రోగ్రాములు ఈ 5 రోజులలో చేశారు. అలాగే ఈ యొక్క గ్రంథాలయం అనేటువంటిది ఒక విజ్ఞాన భాండాగారం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ గ్రంథాలయంలో పఠించాలని కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళైతేనేమి, మీ పిల్లలకు కూడా ఇక్కడ లైబ్రరీకి వచ్చి పఠించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క గ్రంథాలయానికి బనియాన్పేటలో సొంత భవనానికి కృషి చేసేటువంటి పిసి జనార్దన్ రెడ్డి గారు ఈ యొక్క భవనానికి ఎన్నో నిధులు కేటాయించి ఈ యొక్క సొంత భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో కూడా ఈ గ్రంథాలయ అభివృద్ధికి పిసి రాజారెడ్డి గారు అయితేనేమి, పిసి జనార్దన్ రెడ్డి గారు అయితేనేమి, పిసి ఇంద్రారెడ్డి గారు అయితేనేమి, వాళ్ళ పూర్తి సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని సభాముఖంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రంథాలయానికి వచ్చి పఠించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.